జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇకపోతే మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతుల కన్నా కూడా వీరికి గురి యొక్క బలం అంటే శుభబలం ఎక్కువగా కనిపిస్తుంది. అది సెప్టెంబర్ 16వ తారీఖు తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది. కర్కాటక రాశిలోకి గురువు ఎప్పుడైతే ఆరంభం అవుతారో అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా గురు బలం వస్తుంది. అలానే సోదరి భావం ఉన్న వాళ్ళందరితో కూడా మీరు మెప్పొందుతారు. ఇక్కడ మీకు ఎవరైనా అవార్డులు ఇవ్వడం కానీ సన్మానం చేయడం కానీ కూడా జరుగుతూ ఉంది. ఇక మీకు రంగాలు కొత్తగా వెళ్ళాల్సిన రంగాలు పరాభనామ సంవత్సరంలో కనుక మీరు అడుగు పెట్టాలనుకుంటే కనుక రాజకీయ రంగంలో అడుగు పెట్టవచ్చు, మెడికల్ రంగంలో అడుగు పెట్టవచ్చు. అలానే హాస్పిటల్స్ కానీ, అలానే మీకు డయాగ్నోస్టిక్స్ కానీ, మెడికల్ షాప్స్ కానీ, ప్రకృతి వైద్యులు కానీ, అలానే మనకి ఆయుర్వేదిక్, హల్లోపతి ఇలాంటి వాటిలో కూడా మీరు అడుగు పెట్టడం ద్వారా ఆ ఒక సమస్యకే కాదు ఆ ఒక రంగానికి కూడా మీరు మంచి చైతన్యాన్ని తీసుకొస్తారు. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్థాయిలో మీరు ఉండేలాగా ఉంటుంది. కాబట్టి అలాంటి రంగాలు మీకు అత్యద్భుతంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. ఇకపోతే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి మీ మీద కొంత ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే కనుక లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వారికి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వదు. గురువుగారు ఏంటి ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు, కానీ గ్రహాల యొక్క స్థితిగతులు మనం వాస్తవం మాట్లాడుకోవాలి. కాబట్టి లవ్ అంటే లవ్ చేసుకునేటప్పుడు అట్రాక్షన్ ఉంటుంది. లవ్ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యత కావాలి. ఆ బాధ్యత నిర్వర్తించేలాగా మీరుండొచ్చు, కానీ ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తిలో అది మీరు గ్రహించలేరు. కాబట్టి వాళ్ళ ఇద్దరి మధ్యన కొట్లాట్లు అవ్వచ్చు, దూరం అయిపోవచ్చు. అలానే చెట్టుకోలు కుట్టుకోలేసి కోర్టు వరకు వెళ్ళేటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి, పెద్దలు కుదిర్చేటువంటి పెళ్లి చేసుకోండి. కానీ లవ్ మ్యారేజ్కి అయితే మాత్రము మీరు చేసుకుంటే అది కలిసి రాదని చెప్పొచ్చు. అలానే పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా మీరు పెద్దగా కలిసి రావు. అలానే మీకున్నటువంటి సెన్సిటివ్ తత్వం ఏదైతే ఉందో అది గ్రహాల యొక్క స్థితిగతులు చంద్రుడికి కానీ రాహువుకి కానీ మీరు ఖచ్చితంగా దానం చేయాలి. ఏం దానం చేయాలంటే కనుక గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, అలానే బియ్యం 1 కిలో తీసుకొని వైట్ తువ్వాల కానీ వస్త్రం కానీ తీసుకొని దానిలో పోసేసి ముడుపు కట్టేసి పంతులు గారికి కానీ బ్రాహ్మణోత్తముడికి కానీ అర్చకుల వారికి కానీ అక్కడ దానం చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి దానం ఇవ్వాలి. అలానే చేపలు కానీ రొయ్యలు కానీ పంటలు పండించడానికి చాలా అద్భుతంగా ఉంది. అలానే రైతులుగా ఏదైనా ప్లాన్ చేస్తే మీకు ఈ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. గ్రహాల యొక్క స్థితిగతులు మీ మీద రైతులుగా చేసుకోండి అని చెప్తూ ఉన్నాయి. మీ మీద రాహువు, బుధుడు, అలానే చంద్రుడు ఈ 3 గ్రహాలు కూడా మీకు అత్యద్భుతంగా స్థానంలో ఉన్నాయి. కాబట్టి రైతులుగా మీరు అంటే నినాదం ఒకటి ఉంటుంది. అదేంటంటే కనుక రైతే రాజు అనే నినాదం ఉంటుంది. దానికి మీరు సరైనటువంటి నినాదాన్ని మీరు సృష్టిస్తారు. కాబట్టి పంట భూములు పండించుకుని మీకు అద్భుతంగా ఉంది. అలాంటి ప్లాన్ చేయండి. ఇక మీకు పరిహారాలు కావాలి. ఈ పరిహారాలు ఏమిటంటే కనుక ప్రతినిత్యమైన లేదా 3 రోజులకు ఒకసారి సరే ఎర్రనీళ్ళు అని ఉంటాయి. ఆ ఎర్రనీళ్ళు ఎలా చేయాలంటే కనుక 1 లీటర్ నీళ్లు తీసుకొని దాంట్లో వెంట్రుకలు మీవే వేసి కుంకుమ, పసుపు, చున్నం వేసి దానిలో ఎండుమిరపకాయ వేసి బొగ్గులు వేసేసి ఆ నీటిని కనుక మీరు ప్రతినిత్యం కూడా మీకు మీరే దిష్టి తీసేసుకొని పారివేయాలి. రోడ్డుపైన, రోడ్డుకి ఇరువైపులు పారేయాలి, రోడ్డు మధ్యలో వేయకూడదు. అలానే 1 గ్రీన్ కలర్ నిమ్మకాయ, అలానే ఎండు మిరపకాయలు 1 7 తీసుకొని ప్రతినిత్యం కూడా దిష్టి తీసుకుని ఎక్కడైనా పడేయండి. మీ మీద నరదిష్టి, నరఘోష ఎక్కువగా కనిపిస్తుంది. పితృదోషాలు ఉన్నాయి. దానికి ఆ పితృదోషాలు పోయేదానికి ఏంటంటే కనుక ఎక్కడైనా ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారికి కుంకుమర్చనం చేయించండి, లేదా పొట్టు వస్త్రాలు సమర్పించండి. అమావాస్య ముందు కానీ పౌర్ణమి ముందు కానీ సమర్పిస్తే కనుక మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు తొలగిపోయేసి ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో మీరు కూడా మంచి స్థాయిలో ఉండేలాగా ప్రయత్నం చేసుకోవచ్చు.